అలానా? రాష్ట్రంలో ఏటా 2 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పట్టాలతో బయటకు వస్తున్నారు. వారిని మీరు ఏ విధానంలో పాస్ అయ్యారని ఉద్యోగమిచ్చే ఏ కంపెనీ అయినా అడిగితే ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. ఇందుకు కారణం రాష్ట్రంలోని ప్రతి విశ్వవిద్యాలయం చిత్ర విచిత్రమైన పరీక్షా విధానాలను అమలు చేయడమే. ఇదిలా ఎందుకో చెప్పండని ఉన్నత విద్యాశాఖ అధికారులను ప్రశ్నిస్తే పరిశీలిస్తున్నామంటూ అసలు విషయం చెప్పేందుకు తెల్లమొహం వేస్తున్నారు. జేఎన్టీయూల నిర్వహణ పరీక్షా విధానంలో ఆయా విశ్వవిద్యాలయాల్లో దిశానిర్దేశం కొరవడింది. ఈ కారణంగా కొన్ని చోట్ల వార్షిక పరీక్షలు, మరికొన్ని కళాశాలల్లో సెమిస్టర్ విధానం, మరో చోట డిస్టింక్షన్ విధానం, ఇంకో చోట గ్రేడ్లు, ఇలా గందరగోళంగా పరీక్షలు నిర్వహిస్తూ సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు. విచిత్రమైన పరీక్షా విధానాల కారణంగా ఒక్కో ప్రాంత విద్యార్థి ఒక్కో విధమైన విజ్ఞానంతో పాటు రకరకాల సర్టిఫికెట్లతో జాబ్ మార్కెట్లోకి వస్తున్నారు. దీనివల్ల ఏ విద్యార్థి జ్ఞానాన్ని ఎలా పరిశీలించాలో తెలియని పరిస్థితుల్లో కంపెనీలు ఉన్నాయి. హైదరాబాద్ జేఎన్టీయూలో గ్రేడ్ విధానం, కాకినాడలో సబ్జెక్టు తప్పినా పాస్ అయ్యే విచిత్రమైన సెమిస్టర్ విధానం అందరినీ ఆశ్చర్యం కలిగించక మానవు. ఇక జేఎన్టీయూలతో పాటు ఆంధ్ర, ఉస్మానియా విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల దారి మరో రకం. అన్ని జేఎన్టీయూల్లో క్రెడిట్ విధానం అమలు చేస్తుంటే 11 అనుబంధ కళాశాలలున్న ఉస్మానియాలో క్రెడిట్ విధానానికి అసలు గుర్తింపే లేదు. అక్కడ మార్కుల విధానం అమల్లో ఉంది. ఈ పరిస్థితి వల్ల ఇతర కళాశాలలకు బదిలీ కావాలంటే విద్యార్థి అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులున్నాయి. ఉద్యోగాలిచ్చే సంస్థలు తలపట్టుకుంటున్నాయి. ఈ పరిస్థితిపై కమిటీ ఏర్పాటు చేశామని, దీనికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఉన్నత విద్యామండలి అంటోంది. జేఎన్టీయూ సంబంధించి ప్రమోషన్ రూల్స్ కామన్ గా ఉండడానికి వాళ్ళు ఒక స్కీమ్ తయారు చేస్తున్నారు. అది వచ్చిన తర్వాత దాన్ని బట్టి 3 యూనివర్సిటీస్కు రాయడం జరుగుతుంది. 13-14 నుంచి ఇంప్లిమెంట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తూ రాయడం జరుగుతుంది. ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కువ జేఎన్టీయూ పరిధిలో ఉన్నాయి కాబట్టి జేఎన్టీయూస్ 3 కూడా దానికి ఒక స్ట్రీమ్ లైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత ముందు ఉస్మానియా, ఆంధ్ర ఆ యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఫ్రీడర్ కాలేజెస్ కూడా దాని గురించి కూడా ఆలోచించడం జరుగుతుంది. హైదరాబాద్, అనంతపురం జేఎన్టీయూల్లో 200 క్రెడిట్ పాయింట్ల విధానం ఉంది. ఈ పాయింట్లు దక్కించుకుంటేనే పట్టా వస్తుంది. కాకినాడలో 2 సబ్జెక్టులు తప్పినా క్రెడిట్ పాయింట్లలో ఉన్న విచిత్రమైన పరిస్థితి వల్ల అక్కడ పట్టా వచ్చేస్తుంది. దీనిపై విద్యావేత్తలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జేఎన్టీయూ, అనంతపురం, హైదరాబాద్లతో పాటు ఓయూ వార్షిక పరీక్ష విధానం ఉండగా కాకినాడలో సెమిస్టర్ విధానం అమల్లో ఉంది. ఓయూలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం సగం సబ్జెక్టులు పాస్ అయితే 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టవచ్చు. జేఎన్టీయూ, హైదరాబాద్ లో మాత్రం క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ విధానమని కొత్తగా ప్రవేశపెట్టారు. ఇది ఇతర విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ఏమాత్రం అర్థం కాని విషయం. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అన్ని విశ్వవిద్యాలయాలను ఓ గొడుగు కిందకు తీసుకురావడం మంచి పరిణామమని జేఎన్టీయూ అనంతపురం ఉపకులపతి అంటున్నారు. అన్నిటికీ యూనిఫామ్గా ఒకే విధంగా ఉండడం ఎంతైనా అవసరం ఉంది. యూనిఫామ్ అకాడమిక్ రెగ్యులేషన్స్ అన్ని కోర్సెస్కి ఉండడం ఎంతైనా అది ఉపయోగకరంగా ఉంటుంది. స్టూడెంట్స్ దీనివల్ల జాబ్స్ తీసుకునేటప్పుడు కూడా, జాబ్స్కి అప్లై చేసేటప్పుడు స్టూడెంట్స్కి కూడా సౌలభ్యంగా ఉంటుంది. ఈ చిత్ర విచిత్రమైన పరీక్షా విధానం, పట్టాల జారీపై ప్రభుత్వం దృష్టి సారించాలని విద్యార్థులు కోరుతున్నారు.